చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మల్టిపుల్ రీజన్స్ వల్ల చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, మాకు ప్లేస్ లేదు అని కొందరు, మేము ఇండివిజువల్ హౌస్ అయినా గానీ మాకు లైటింగ్ సరిగా పడదని ఇంకొందరు, అట్లా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ గార్డెనింగ్ చేయలేకపోతారు. సో మీకోసమే గార్డెనింగ్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొని వచ్చిన. ఇది ఏందనంటే కమ్యూనిటీ గార్డెనింగ్ అన్న కాన్సెప్ట్ అనమాట. అబ్రాడ్ లో మనకి ఎక్కడ చూసినా గానీ చర్చిలు కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ లో కమ్యూనిటీ గార్డెనింగ్ అని చెప్పి గార్డెనింగ్ చేసుకోవడానికి మనకి బెడ్స్ ని లీజ్ కి ఇస్తారు. లీజ్ ప్రైస్ కూడా మస్తు రీజనబుల్ ఉంటది. మనం ఇచ్చిన మనీ కూడా చర్చ్ చారిటీకే యూజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో స్ప్రింగ్ సీజన్ టైం కి ఈ బెడ్స్ అన్నిటిని కొంచెం క్లీనప్ చేసి లీజ్ కి ఇవ్వడానికి పెడతారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ బెడ్స్ దొరుకుతాయి. బెడ్స్ లో కొంచెం మట్టేసి ఇస్తారు అంతే. మిగతా పనులంతా మనమే చేసుకోవాలి. మనకు కావాల్సిన చెట్లు పెట్టుకోవడము, వాటికి రోజు వెళ్ళి వాటర్ కొట్టడం, ఇట్లాంటివన్నీ మనమే చూసుకోవాలన్నమాట. గార్డెన్ లో ఓపెన్ సన్లైట్ ఉంటది కాబట్టి చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి. నేను లాస్ట్ ఇయర్ కమ్యూనిటీ గార్డెనింగ్ చేసిన. నేను పెట్టిన అన్ని రకాల చెట్లు కూడా మంచిగా పెరిగి మంచి హార్వెస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆ సమ్మర్ అంతా మంచిగా ఫ్రెష్ గా పండించుకున్న కూరగాయలు వండుకొని తిన్నాము. అట్లనే మిగిలిన ఫ్రీజ్ కూడా చేసుకున్నాము. గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఇంకెక్కువ అయిపోయింది. దానికి లీజ్ కోసం పెట్టిన $25 నిజంగా వర్త్ ఇట్ అనిపించింది. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం డూ లైక్ అండ్ ఫాలో.